కరీంనగర్ జిల్లా జిమ్మికుంట సీఐపై కుల వివక్ష ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐ అరాచకాలు బయటపెడుతూ సామాజిక కార్యకర్త షేక్ సబీర్ అలీ, దళిత నాయకులు అంబాలరాజు, బాధితురాలు కాటిపల్లి లక్ష్మి సీఐపై చర్యలకు డిమాండ్ చేశారు. జై భీమ్ సినిమాను మరిపించేలా జిమ్మికుంట సీఐ అరాచకాలు సాగుతున్నాయని వారు ఆరోపించారు. హుజురాబాద్ ఏసీపీ పరిధిలో పనిచేస్తున్న ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన సామాన్య పౌరులతో పాటు అధికారులు కుల వివక్షకు గురవుతున్నారని ఆధారాలతో మీడియా ముందుంచారు. సీఐ అరాచకాల మూలంగా తాను కట్టుబట్టల్లో మూత్రం పోసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మరో బాధితురాలు కాటిపల్లి సంధ్యారాణి తెలిపారు. సీఐని కాపాడుతున్న ఏసీపీపై కూడా క్షేత్రస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ అక్రమాలపై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాకుండా సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేదా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఒక ప్రైవేట్ వ్యక్తి అట్లాంటిది ఈ రోజున సాక్షాత్ రికార్డింగ్ మీరు చూసినారు. గన్మెన్ అని చెప్పని చెప్పుకుంటూ పట్టణంలో కూడా అనేక వసూలు చేస్తున్నాడు. మరి సిఐకి బినామీగా ఉన్న నిశాంత్ మీద విచారణ జరిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద, నిశాంక్ మీద, మరి హోంగార్డు యాకూబ్ అని చెప్పని ఉంటాడు, ఆయన మీద కూడా వీళ్ళు నిశాంక్ను యాకూబ్ హోంగార్డ్ అనే వ్యక్తి సిఐకి బినామీలని సందర్భంగా మీకు తెలియజేస్తూ వీరు ఏం లేదు, వీరి పని నిశాంక్ను యాకూబ్ది ఇసుక ట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేయడం తప్ప వీరు వేరే పని ఏం లేదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తూ మళ్ళొకరు మన హెడ్ కానిస్టేబుల్ దళిత సామాజిక వర్గానికి చెందిన సారంగధర అని చెప్పని హెడ్ కానిస్టేబుల్ పోయిన సంవత్సరం పదవి విరమణ చేస్తే సార్ స్టాఫ్ అందరు కలిసి సార్ సన్మానం చేయాలి, ఎందుకంటే మనం గొప్పగా 30 సంవత్సరాలు సర్వీస్లో చేసిండు, మరి మనం ఒక లాస్ట్కి ఒక బుక్కడి భోజనం పెట్టి సన్మానం చేసి పంపితే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి అంటే ఆయన తిరస్కరించినప్పటికీ స్టాఫ్ కూడా మేమే పెడతాం సార్, అవసరమైతే మేము మనిషికి పోయిన డబ్బులు వేసుకొని పెడతాం సార్ అది అని చెప్పి అంటే లేదు నేను చికెన్తో పెట్టిస్తుంది అని చెప్పని సిఐ గారు చెప్పిండు. రేపే రిటైర్మెంట్ అనగా నేను రేపు ఉంటలేనని చెప్పని సాయంత్రం చెప్పి లాస్ట్ కు ఆ తెల్లారి రోజున సిఐ గారు ఎటుపోయిన సందర్భాలు లేవు. అంటే దళితులంటే మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న దళితులంటే మరి ఏసీపీ గారికి ఉన్న సిఐ గారికి ఎందుకు ఇంత వివక్ష అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ సిఐ గారు కూడా మరి ఇసుక ట్రాక్టర్ల విషయంలో కూడా పొద్దున 5 గంటల నుండి సురువు చేస్తే నైట్ 10 గంటల వరకు, పొద్దున 5 గంటలకు పట్టుకుంటాడు. పొద్దున్న దాకా సెటిల్మెంట్ అయితేనేమో అదైతుంది, లేకపోతే నైట్ పోలీసు మన ప్రెస్ మిత్రులకు 10 గంటలకు ఫోన్ చేసి ఒక ట్రాక్టర్లు పట్టుకున్నాం అని చెప్పి అంటారు. పొద్దున్న దాకానేమో